సాతాను తంత్రములను ఎదిరించుట ఎలా? సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. యాకోబు 4:7. అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోవును. సాతాను తంత్రములను ఎదిరించాలంటే 2 కొరింథీ 2:11, 1 పేతురు 5:8, 9, ఎఫెసీ 4:27 చదవండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచము అంటే ఏమిటి? సాతాను విసురు ఎటువంటి బాణములు మనకు తగలకుండా ఉండునట్లు తల నుండి అరికాళ్ళ వరకు ధరించుకునే దాన్నే దేవుడిచ్చు సర్వాంగ కవచము అంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-18 వరకు చదవండి. 1. నడుమునకు సత్యమును దట్టి ధరించుకొని ఉండాలి. యేసయ్యే సత్యము గనుక యేసయ్యను కలిగి ఉండాలి. 2. నీతి అను మైమరుపు తొడుగుకొని ఉండాలి. భుజము నుండి నడుము వరకు దాన్ని ధరించుకోవాలి. అంటే యేసయ్య నీతిని కలిగి ఉండాలి. అంటే నీతిగా జీవించాలి. 3. పాదములకు సమాధానార్థమైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని ఉండాలి. దేవునితో సమాధానము కలిగి స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. 4. విశ్వాసమును డాలు పట్టుకొని ఉండాలి. గట్టి విశ్వాసము, గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. రక్షణైన శిరస్త్రాణమును కలిగి ఉండాలి. దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఉండాలి. దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొని ఉండాలి. 2 అంచులు కలిగిన వాక్యమును కలిగి ఉండాలి. పాట. శోధనలు మనలను చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకికా ప్రభువు చెంత నుందుము, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. 2. యేసు రక్తం ద్వారా సాతానుని జయించుట. నిర్గమకాండము 12:7, ప్రకటన 12:11, యోహాను 1:7-9, ఎబ్రీ 9:14. 3. దేవుని స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా మనము తప్పించబడతాము. యోబు 1:21, కీర్తన 50:23, 119, 164, అపొస్తల కార్యము 16:25. 4. వ్రాయబడిన వాక్యము మరియు మన సాక్ష్యం ద్వారా తప్పించబడతాము. ప్రకటన 12:11, అపొస్తల కార్యం 1:8. 1. సర్వాంగ కవచము ధరించుకున్నట ద్వారా, దేవునికి లోబడటం ద్వారా, యేసు రక్తము ద్వారా. 4. దేవుని స్తుతించడం ద్వారా, వ్రాయబడిన వాక్యము, సాక్ష్యము ద్వారా. వీటన్నిటి ద్వారా సాతానును జయించగలము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మేము మీ బిడ్డలమైనప్పటికీ మా బలహీనత వలన, అవిధేయత, అవిశ్వాసం వలన సైతాను మా పైన దాడి చేస్తున్నాడు. వాని తంత్రములను జయించి మీకు సన్నిహితంగా జీవించుటకు